తిట్టింది పని మనిషి. సరే ఏదో తెలుసు కదా మీ భాష, పని మనిషి నా తిడతారో తిట్టగానే వెంటనే పని మనిషి అంతే, అమ్మగారు నన్ను అలా తిట్టకండి, పడి ఉండడానికి నేను అయ్యగారు కాదు. ఇలా బయట పెట్టుకోవచ్చు. పక్కింటి ఆవిడ వచ్చింది, బట్టలు చూసింది, అన్ని చూసి ఏంటి లీలాకుమారి గారు మీ బట్టలు తలతలా మెరిసిపోతున్నాయి, ఓసారి మీ చాకలి మా ఇంటికి పంపించాను, మీరు ఊరుకోవచ్చు కదా. లేదంటే మా ఆయన వేరే ఇంటికి వెళ్తే చాలా సిగ్గాను. చాలా ఘోరాలు ఉంటాయి. ఓకే, భార్య భర్తలు మాట్లాడుకుంటే ఎంత హాస్యం ఉంటుందో ఈ స్కిట్ చూద్దాం. డైలీ పేపర్. సీత సీత కాఫీ పట్ట తెస్తున్నానండి. ఇదిగో కాఫీ. ఏమండి, కాఫీ తాగడమేనా ఇంకేమైనా ఉందా? ఎదురండి సుబ్బారావు గారు చూడండి, వాళ్ళ పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పువ్వుల వ్యాపారం కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, అది కారం వ్యాపారం ఏం చేయమంటాం. అయినా కానీ అసలు భార్య మీద మీ ఉద్దేశం ఏంటి? భార్య అంటే ప్రతి సంవత్సరం ఇచ్చే కొత్త డైరీలా ఉండాలి. ఎందుకండి? ఈ ఏడాది కోసం మార్చుకోవచ్చు. నీ దృష్టిలో భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు? నా దృష్టిలోనా డైలీ న్యూస్ పేపర్ లా ఉండాలనుకుంటున్నా. డైలీ న్యూస్ పేపర్ లాగా? డైలీ మార్చేసుకోవచ్చు కదండి. ఓకే, థ్యాంక్ యూ.